జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ పాజిటివ్ అంశం ఏంటంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO కాన్పూర్ ఒక అద్భుతమైన లైటెస్ట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ని తయారు చేసింది. ఇది ఇది మన దళాలకి చాలా వరకు అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. లైటెస్ట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అంటున్నారు. ఒకసారి దీని వివరాలు చెప్తారా సార్? మామూలుగా మనకు బుల్లెట్ యొక్క కెపాసిటీ బట్టి దాని చిన్న బుల్లెట్స్ పెద్ద దాని ఉన్నటువంటి క్యాలిబర్ బట్టి నిర్ణయిస్తారు దాని బుల్లెట్ ప్రూఫ్ యొక్క కెపాసిటీ ఏంటి అని. హైయెస్ట్ క్యారియబుల్ బుల్లెట్ అంటే 7.62 ఇంటూ 54 సైజ్ ఉన్నటువంటి బుల్లెట్ హైయెస్ట్, అన్నిటికంటే పెద్ద బుల్లెట్ అదనమాట. గన్స్లో, రైఫల్స్లో, పెద్ద పెద్ద మషిన్ గన్స్లో పెట్టుకునే వాటిలో మాక్సిమం క్యాలిబర్ ఉన్నటువంటి బుల్లెట్. దానిని విత్స్టాండ్ చేసి దాన్ని తట్టుకోగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి ఒక బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ తయారు చేశారు. గతంలో ఉండినాయి కానీ చాలా బరువుగా ఉండేవి. అంటే ఒక సైనికుడు యుద్ధ భూమిలో వెళ్ళినప్పుడు ఎంతో బరువు మోసుకొని వెళ్లాల్సి వస్తుంది. తన ఆహారం తీసుకువెళ్ళాలి, మెడికల్ ఎమర్జెన్సీ తీసుకువెళ్ళాలి. ఒకసారి బుల్లెట్లు కానీ ఏమైనా తగిలాయంటే కనుక అక్కడక్కడ కుట్లు వేసుకునేటువంటి కొంత ఎక్విప్మెంట్ తీసుకువెళ్ళాలి. ఏవో అక్కడ విపరీత పరిస్థితులను ఎదుర్కొనేటువంటి పరిస్థితులకు కావాల్సినటువంటి సామాన్ తీసుకువెళ్ళాలి. సరే, మందు, బుల్లెట్స్ ఇవన్నీ కూడా తీసుకువెళ్ళాలి, ఆహారం తీసుకువెళ్ళాలి, నీళ్లు తీసుకువెళ్ళాలి. కనీసం అంటే ఒక 20 కిలోల బస్తా, 20 కిలోల సామాను వేసుకుని అతను ప్రయాణం చేస్తున్నాడంటే యుద్ధం చేయాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది. దాని పైపెచ్చి ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ చాలా బరువైంది వేసుకొని వెళ్తే కనుక ఇంకా అతనికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కాబట్టి దాన్ని తగ్గించే దిశగా DRDO మన దేశంలోనే స్వయంగా మనమే దానికి రీసెర్చ్ చేసి అద్భుతమైనటువంటి ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇది నిజంగా మనం అందరం కూడా గర్వించదగ్గటువంటి విషయం. ఇది మన సైనికుడు చాలా లైట్ వెయిట్ ఉన్నటువంటిది, ప్లస్ నేను ఇందాక చెప్పినట్టు హైయెస్ట్ క్యాలిబర్ బుల్లెట్ని కూడా దాన్ని తట్టుకోగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ని మనం తయారు చేసాం. గతంలో మనకి ఈ టెక్నాలజీ లేదు, అన్ని విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. మోదీ గారు ప్రభుత్వం వచ్చినప్పటికీ మన దగ్గర బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ లేవు. మన సైనికులకి చాలా తక్కువ ఉండేవి. ఉన్నటువంటి యుద్ధం అంటూ వస్తే కనుక చాలా మంది బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ లేకుండానే యుద్ధంలో వెళ్ళవలసినటువంటి పరిస్థితి. మోదీ గారు రాగానే చాలా ఇంపోర్ట్ చేశారు. ఆ ఇంపోర్ట్ చేస్తూ ఆ DRDOకి టార్గెట్ ఇచ్చారు. మీరు మన దేశంలోనే తయారయ్యేటువంటివి చేయండి అని టార్గెట్ ఇవ్వడం ఆయన చూసాం మనం. దాని యొక్క రిజల్ట్ ఈరోజు చూస్తున్నాం. ఈ యొక్క లైట్ ఏదైతే బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ ఉన్నదో ఇది మనం మన దేశంలో అందరికీ, మన సైనికులకి, వీళ్ళకి ప్రొవైడ్ చేయడమే కాదు, ఎక్స్పోర్ట్ మార్కెట్లో కూడా తీసుకెళ్లేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ జరిగింది. ఇవన్నీ మనం ప్రజలు ఎవరు మాట్లాడరు, మన మీడియా మాట్లాడదు. ఎంత అద్భుతమైనటువంటి విషయాలు మన దేశంలో జరుగుతున్నాయో ఎప్పుడు చూసినా నెగిటివిటీ తప్ప ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ మన వీడియోలో కూడా కింద రాస్తారు, సరే మనం మాట్లాడే టాపిక్ ఏంటి, వాళ్ళు మాట్లాడే విషయాలు ఏంటి. అంతర్జాతీయ వ్యవహారాల నుంచి మాట్లాడుతుంటే కానీ ఎవరో ఆంధ్రప్రదేశ్ నష్టం జరిగింది అని మాట్లాడతారు. అంటే పొంతనం లేనటువంటి విషయాలన్నీ వాళ్ళు మనసులో ఫిక్స్ అయిపోయారు. కాబట్టి టాపిక్ ఏదైనా వాళ్ళు తిట్టదలుచుకున్నారు, ఏదో దూషించదలుచుకున్నారు, అటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు మన దగ్గర. అన్ఫార్చునేట్లీ మీడియా అంతా వాళ్ళకు సమర్థనగా వాళ్ళకు పోషిస్తూ ఉంటుంది, వాళ్ళ భావజాలానికి ధాన్యం వేస్తూ ఉంటుంది అది. కానీ మనం అలా కాకుండా మన దేశంలో జరిగినటువంటి మంచి ఆవిష్కరణలు కూడా మనం ప్రజల ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఇది కనుక తెలిస్తే మన ప్రజల్లో ఒక విధమైనటువంటి ధైర్యం పెరుగుతుందన్న ఉద్దేశంతో ఈ పాజిటివ్స్ మన ముందుకు తీసుకొస్తుంది.